మొదట అక్కడ పనిచేసినటువంటి కార్యకర్తలకు, అట్లాగే అనేక మంది మహిళలు, యువకులు, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలవడానికి పనిచేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలపాలి. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. మహారాష్ట్రలో ఈసారి ఎట్టిపడి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక్క ఓటర్ను కనీసం 3 సార్లు కలవడానికి ప్రయత్నం చేశారు. అట్లాగే దాదాపు 3 లక్షల స్మాల్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే 15 మందితోని, 20 మందితోని, 50 మందితోని ఇట్లా. సో అన్ని మీటింగ్స్ కండక్ట్ చేయడము, అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క విషయాన్ని చెప్పడము. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి గారి మెసేజ్ చూసినట్టయితే ఏక్ హై తో సేఫ్ హై, అంటే మనందరం కలిసి ఉంటేనే మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే అనేక ప్రమాదాలు జరుగుతాయి అనే విషయాన్ని, అనే మెసేజ్ను చాలా క్లియర్గా, స్పష్టంగా మనం అక్కడ ఓటర్లకు చెప్పడానికి ప్రయత్నం చేశారు. దానిలో వాళ్ళు సక్సెస్ అయినారు. సో వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను. అట్లాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లేకుంటే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విదర్భ రీజియన్లో ఇప్పుడు ఏదైతే కీలకమైన మార్పు, అంటే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ కాలేకపోయిన ఏదైతే రీజియన్ ఉందో, విదర్భ రీజియన్ లో ఈసారి ఒక థంపింగ్ మెజారిటీ అక్కడ రావడానికి, అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లో బీజేపీ ల్యాండ్ స్లైడ్ మెజారిటీ రావడానికి కారణం అంటే విదర్భ రీజియన్ లో ప్రత్యేకంగా మన వాళ్ళు వెళ్ళి అక్కడ పనిచేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయితేనేమి, జనసేన కార్యకర్తలు అయితేనేమి, లీడర్స్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వారు మరాఠీలో కూడా మాట్లాడడం జరిగింది. 10 స్థానాల్లో అతను 10 చోట్ల దాదాపు 10 కన్నా ఇంకెక్కువ స్థానాల్లో కూడా ఆయన ప్రభావం చూడడం జరిగింది. అంటే అందరు తెలుగు వాళ్ళు, ఎందుకంటే అక్కడ తెలుగు కమ్యూనిటీ ఇన్ జనరల్ గా చాలా పెద్ద కమ్యూనిటీ. అంటే మరాఠా, మిగతా అక్కడి లోకల్ కమ్యూనిటీస్ తర్వాత తెలుగు కమ్యూనిటీ, తెలుగు మాట్లాడే వాళ్ళు, ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్కడికి వెళ్ళి, వలస వెళ్ళి అక్కడ ఉండడం అనేది, మనం తెలుగులో, తెలంగాణలో ఒక సామెత కూడా ఉంటుంది కదా, బొంబాయి బొగ్గుబాయి అని మాట్లాడుకుంటాం కదా, దుబాయ్ అని. సో అట్లా బొంబాయి అనేది ఇక్కడ చాలా చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా వెళ్ళడం జరిగింది. సో ఇదంతా కూడా చాలా, అంటే మనం గెలవడానికి చాలా విషయాలు ఉంటాయి. సో దానిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఇవి. అంటే వేరే రాష్ట్రాలు చెప్పలేనివి మనం చెప్పుకోవాల్సినవి ఏంటంటే, తెలుగు వాళ్ళు అక్కడ చాలా ప్రభావం చూపించారు. తెలుగు వాళ్ళు అందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క లీడర్షిప్ను ఏకకంఠంతోనే యాక్సెప్ట్ చేశారు. సో మహారాష్ట్రలో అద్భుతమైన విజయాన్ని సాధించేందుకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా 2-3 ప్రధానమైన అంశాలు మనకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఒకటి, ఈ మాజీ లాడ్కీ బెహనా యోజన అనేది ఏదైతే ఉందో, అంటే అది దాదాపు ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నది. సో ఏదైతే ఆ పథకం ఉందో, ఆ పథకము మహిళలకు ప్రధానంగా, అంటే మహిళలను బాగా ఎంపవర్ చేయడంలో, ఆర్థికంగా వాళ్ళకు ఒక సపోర్ట్ చేయడంలో ఆ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న హర్యానాలో కూడా అదే సేమ్ అటువంటి పథకమే చాలా పవర్ఫుల్ గా కిందకి తీసుకెళ్లడం జరిగింది. అంటే ఎప్పుడైనా పథకం పెట్టడం చాలా ఈజీ అండి, దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఆ విశ్వాసాన్ని చూరగొనడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఉన్న 65 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు ఈరోజు 20 లక్షల రూపాయల వరకు వాళ్ళకు అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఇలాంటి విషయాలు, అనేకమైన విషయాలు, ఇప్పుడు మన కరోడ్పతి లఖ్పతి దీదీ, దాదాపు 3 కోట్ల మందిని లఖ్పతి దీదీగా, అంటే 3 కోట్ల మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దే ఒక బృహత్ సంకల్పంతోనే మోడీ ప్రభుత్వం వెళ్తున్నారు. సో ఇలాంటి విషయాలు అన్ని విశ్వాసాన్ని పెంచడానికి కారణమైనవి. సో ఒకసారి విశ్వాసం పెంచిన తర్వాత ఎవరు ఈ పని చేయగలుగుతారని ప్రజలకు అర్థమైన తర్వాత ఇక మిగతా విషయాలు పెద్ద పట్టించుకోరండి. ఇంకొక విషయం నేను చెప్పి కంక్లూడ్ చేస్తాను. అబ్రహాం లింకన్ గారు ఒక మాట చెప్తారు, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్స్. సో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి రాజ్యాంగాన్ని మారుస్తారు భారతీయ జనతా పార్టీ, మోడీ గారు ఇంకేదో చేస్తారు, రిజర్వేషన్ తీసేస్తారు, ఇట్లాంటి పచ్చి అబద్ధాలు, పచ్చి మోసం చేసే మాటలన్నీ మాట్లాడడం జరిగింది. కొన్ని సెక్షన్స్ లో అప్పుడు నమ్మి ఉండవచ్చు మహారాష్ట్రలో, ఎందుకంటే నేను మీకు ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను. అప్పుడు 62 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండి కూటమికి 62.5% ఓటు వచ్చింది. అదే ఇప్పుడు చూస్తే 32.5, అంటే దే హ్యావ్ లాస్ట్ 30% ఓటు, 30% ఓట్లు వాళ్ళు లూజ్ కావడం జరిగింది. ఎందుకు వాళ్ళు లూజ్ కావడం జరిగింది? దాదాపు 50% ఆఫ్ దేర్
గెయిన్డ్ ఓట్స్. ఎందుకు అంటే అప్పుడు వాళ్ళు చెప్పిన అబద్ధం, అప్పుడు వాళ్ళు చెప్పిన పచ్చి అబద్ధాలు కొన్ని సెక్షన్స్ లో వర్కౌట్ అయి ఉండవచ్చు, వర్కౌట్ అయింది. సో అందువలన వాళ్ళకు లాభం జరగకపోయింది, కానీ భారతీయ జనతా పార్టీకి కొంతవరకు నష్టం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమైంది ఎవరు అబద్ధం చెప్తున్నాడు, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు దొంగ మాటలు చెప్తున్నారు, ఎవరు నిజమైన మాటలు చెప్తున్నారు, ఎవరు నిఖార్సైన శివసేన, ఎవరు అబద్ధపు శివసేన, ఎవరు నిఖార్సైన ఎన్సీపీ, ఎవరు అబద్ధపు ఎన్సీపీ, ఈ విషయాలు అర్థమైనాయి. కాబట్టి క్లియర్గా అక్కడ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. సో ఇది మహారాష్ట్రలో ఈ 3 మనం డైమెన్షన్స్ చూసినట్టయితే అక్కడ మన కార్యకర్తలు ఎట్లా పనిచేయడము, పన్నా ప్రముఖుల దగ్గర నుంచి అదొక డైమెన్షన్. ఇంకో డైమెన్షన్ ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఎగ్జాక్ట్లీ ఎవరికి ఏది అవసరం, 10 లక్షల మంది యువతకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. మూడోది ఏంటంటే ఎవరిపైన ప్రజలకు విశ్వాసం ఉన్నది, ఎవరు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ పని మీకు చేసి చూపిస్తాము అని వాళ్ళు ఆల్రెడీ చేసి చూపించారు. ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 6,000 కలిపి 3 ఏళ్ల నుంచి ఇస్తున్నారు అక్కడ. సో దాన్ని 12,000 నుంచి 15,000 చేస్తా అంటే ప్రజలు నమ్ముతారు న్యాచురల్లీ. లాడ్లీ బెహనా యోజన కింద 1,500 రూపాయలు ఆల్రెడీ ఇస్తున్నారు. తర్వాత మన వృద్ధాప్య పెన్షన్, ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళకు పెన్షన్ 1,500 నుంచి 2,100 చేస్తా అంటే ప్రజలు నమ్ముతారు, ఎందుకంటే ఆల్రెడీ 1,500 ఇస్తున్నారు. అక్కడ 1వ తారీఖు టెన్షన్ గా వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. సో ఎవరైతే అబద్ధపు ప్రామిసెస్ చేస్తారో, ఉట్టి మాటలు చెప్తారు కదా, ఉట్టి మాటలు కట్టిపెట్టు గట్టి మేలు తలిపెట్టు అని, సో రాహుల్ గాంధీ గారు కూడా అది వర్తిస్తుంది. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని మేబీ మహారాష్ట్ర ప్రజలు రియలైజ్ అయినట్టుగా ఉన్నారు మీరు చెప్పిన దాని ప్రకారం. మహారాష్ట్ర ప్రజలు ఎగ్జాక్ట్లీ అండి, అబద్ధాలు నమ్మరు అనే దానికి ఇది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు అబద్ధాలు అనేక సార్లు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా అది వర్తిస్తుంది. ఎందుకంటే అబద్ధాలు చెప్పి మీరు ఒకసారి విజయం సాధించవచ్చు, అది ఓకే, కానీ ప్రజలు అదే అబద్ధాన్ని రెండోసారి నమ్మరు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే